ఆలోచనలతో బుర్ర మొత్తం బద్దలైపోతోంది నందుకు. అసలు నిద్ర పట్టట్లేదు. నాకు తెలిసి మహిధర్కి జరిగింది బాగా తెలుసు. ఆయన ద్వారానే అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. కానీ ఒక చిన్న ఫైల్ కోసమే కిడ్నాప్ చేశారు అంటే నాకు ఇన్ని విషయాలు తెలుసు అని తెలిస్తే ఏం చేస్తారో అర్థం కావట్లేదు. నందు రోజు ఆఫీస్కి, వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుండడం ఇలా రోజులు గడుస్తూనే ఉండేవి. కొన్ని రోజుల తరువాత పూజ అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది. తనకి అక్కడ పెద్ద ప్రాజెక్టు ఓకే అవటం వల్ల ఇండియా వచ్చిన వెంటనే అందరికీ పార్టీ ఇస్తుంది. శేఖర్ నందు క్యాబిన్లోకి వచ్చి, నందు, పూజ ఒక పార్టీ ఇస్తుంది, నువ్వు కూడా రావచ్చు కదా. ఇద్దరినీ రమ్మని మరీ చెప్పింది. వెళ్ళకపోతే బాగోదు కదా అని నందు ఏమంటుందో అని చూస్తాడు. వెళ్తే తనకి ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి నేను వస్తా అని చెప్తుంది. శేఖర్ గట్టిగా ఊపిరి పీల్చుకుని, అమ్మయ్యా, అసలు నువ్వు ఒప్పుకుంటావని అనుకోలేదు. సరే పద, ఇద్దరం ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి అక్కడి నుంచి వెళ్దాం. అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చి రెడీ అయిపోయి పార్టీకి వెళ్తారు. పార్టీ గురించి వరుణ్కి కూడా మెసేజ్ చేస్తుంది నందు. వరుణ్ కూడా అక్కడికి వస్తాడు. నందు, శేఖర్ ఇద్దరు అక్కడికి వచ్చేపాటికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లందరూ అక్కడికి వస్తారు. అందులో మహిధర్ కూడా ఉంటాడు. అందరూ కూర్చుని ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత పూజ స్టేజ్ పైకి వెళ్ళి ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను పిలిచిన వెంటనే మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని పనులన్నీ ఆపి పార్టీకి వచ్చినందుకు. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ దిగ్గజాలు ఉన్నారు. మీ అందరికీ మా అమ్మని పరిచయం చేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ తానై చూసుకుంది. మా నాన్న మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. కానీ మా అమ్మ మాత్రం ఒంటి చేత్తో నన్ను చదివిస్తూ వచ్చింది. అలాంటి అమ్మకి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అమ్మ, ఒకసారి స్టేజ్ పైకి రా అని పూజ పిలిచిన తరువాత పార్వతి గారు స్టేజ్ పైకి వస్తుంది. మా నాన్న మా అమ్మని అంత మోసం చేసినప్పటికీ ధైర్యంతోనే ఇలానే ఉంది. మా అమ్మ చాలా గ్రేట్ అని చెప్తుంది. పూజ అలా అనేసరికి నందుకు చాలా బాధ. వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని ఎంత బాగా చూసుకున్నారో నందు. కానీ పూజ అలా మాట్లాడేసరికి నిస్సహాయ స్థితిలో అలా నుంచుని వింటుంది. కానీ మా అమ్మ అంత కష్టకాలంలో ఉన్న ఒక్కళ్ళు కూడా చేయి అందించిన వాళ్ళు లేరు. కానీ ఒకరున్నారు. మీ అందరికీ తెలుసో తెలియదో ఆయన ఎవరో. అందుకనే ఇప్పుడు మీ అందరికీ ఆయన్ని పరిచయం చేయబోతున్నాను. నాకు ఒక నాన్నలాగా నాన్న లేని లోటు తీర్చారు. కృష్ణ నాన్న, పైకి రండి. అప్పుడు ఒక ఆయన సూట్ వేసుకుని ఎంతో హుందాగా నడుచుకుంటూ స్టేజ్ పైకి వస్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తారు. ఎందుకంటే కృష్ణ గారు ఈ దేశంలోనే ఒక టాప్ మోస్ట్ అతని కూతురు లాంటిది పూజ అనేసరికి ఎవరూ ఊహించలేకపోయారు. వరుణ్ కూడా అక్కడే ఉండి మొత్తం చూస్తూ ఉన్నాడు. వరుణ్ అలా చూస్తూ ఉన్నప్పుడు ఎవరో ఫోన్ మాట్లాడుతూ వరుణ్కి తగిలా. హే యూ మ్యాన్, కామన్ సెన్స్ లేదా? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? కనిపించట్లేదా అని అరుస్తున్నాడు. వరుణ్కి ఎక్కడ లేని కోపం వచ్చింది. కొట్టానంటే ఈ భూమి మీద కనపడకుండా పోతావు. నువ్వా నేనా నడిచేది అని అనేసరికి అతను, ఏయ్, నేను ఎవరనుకు? బర్రె భాస్కర్, నాతో పెట్టుకోకు. నువ్వు బర్రె అయితే ఏంటి, పందే అయితే ఏంటి? నా దగ్గర తోక ఊపితే పరలోకానికి వెళ్తావు, జాగ్రత్త. ఇలా ఇద్దరు తిట్టుకుంటూ వరుణ్కి బాగా కోపం వచ్చి రివాల్వర్ తీస్తాడు. కానీ చుట్టూ చూస్తే తను ఉండడు. కింద కాళ్ళ దగ్గర ఏదో ఉన్నట్లుగా అనిపించేసరికి కిందకి చూస్తాడు. అతను కాళ్ళు పట్టుకొని, సార్ నన్ను క్షమించండి, మీరు పోలీస్ అనుకోలేదు సార్ అన్నాడు. ముందు నువ్వు పైకి లేవు, అందరూ చూస్తున్నారు అని చెప్పడంతో పైకి లేచి, సార్ మీరు పోలీసా అని అమాయకంగా అడుగుతాడు. ఏం డౌటా? తేడా వచ్చిందనుకో ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తా. సారీ, మీరంత పని మాత్రం చేయకండి సార్. అవును, ఇందాక ఏదో పొడి చేస్తా పీకేస్తా అన్నావు. అయ్యో అదేం లేదు సార్, ఊరికే అంటూ సిగ్గుపడి మెలికలు తిరిగిపోతున్నాడు. చి ఆపు, ఏంట్రా ఇందాక ఏదో వాగుతున్నావు, ఇప్పుడు మాట్లాడు. అవును, ఇంత పెద్ద బిజినెస్ మీటింగ్ జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? సార్ నేను తెలియదా, నేను కృష్ణ గారి వాళ్ళ పిఏని, టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ సార్. అవును, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి నీలాంటి పిఏని పెట్టుకోవడం ఏంటబ్బా, నాకు నమ్మబుద్ధి కావట్లేదు. సార్ ఎవరనుకుంటున్నారు? ఇక్కడ బర్రె భాస్కర్ సార్. ఇది ఏదో తిక్కలోడులా ఉన్నాడు, వీడి నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టవచ్చు అనుకుని నువ్వు బర్రె అయితే ఏంటి, పంది అయితే ఏంటి, కానీ నేను చెప్పినట్లు చేయకపోతే నా సంగతి తెలుసుగా. సార్
మీరేం చెప్తే అది చేస్తాను సార్. ఇక నుంచి నేను మీకు పిఏ అనుకోండి, కృష్ణ గారికి కాదనుకోండి. వరుణ్ మనసులో దొరికాడు బకరా అనుకుని, సరే ఇది నా నెంబర్, తేడా వచ్చిందనుకో నీ బాడీ మీద తలకాయ ఉండదు అని చెప్పి వెళ్తున్నానని నందుకి కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. శేఖర్, అను, నందు ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా పూజ వాళ్ళ దగ్గరకు వచ్చి హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని నందుని చూసి నవ్వుతుంది. అయ్యో పర్లేదు పూజ, దానికి థ్యాంక్స్ ఎందుకు? ఓకే, నీకు మా మమ్మీని పరిచయం చేస్తానని పార్వతీ గారిని అక్కడికి పిలుస్తుంది. పార్వతీ గారు నందుని ఎక్కడా గుర్తుపడుతుందో అని చాలా భయపడింది. పేరును బట్టి ఏమన్నా డౌట్ రావచ్చేమోనని పార్వతీ గారు అక్కడికి వచ్చి ఏంటి పూజ పిలిచావు? అమ్మ ఇదిగో ఈయన శేఖర్, తిను నందు వాళ్ళ వైఫ్ అని పలకరిస్తుంది. పార్వతీ గారు ఇద్దరిని పలకరించి ఇద్దరూ చూడటానికి చాలా చక్కగా ఉన్నారు, ఒకసారి మా ఇంటికి భోజనానికి తప్పకుండా రావాలి. శేఖర్, నందు ఇద్దరూ నవ్వి సరే అండి అని కొంచెం సేపు మాట్లాడి అక్కడ కూర్చుని పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోపల వరుణ్ నందుకి ఫోన్ చేయడంతో నందు ఫోన్ మాట్లాడడానికి వెళ్తుంది. చెప్పు వరుణ్, ఏంటి ఫోన్ చేసావు? నందు, నేను ఆ కృష్ణ వాళ్ళ పియ్యని లైన్లో పెట్టాను, నువ్వు కూడా అక్కడ ఉన్న వాళ్ళనంతా జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఆ మహిధర్ని కానీ కృష్ణని కానీ బాగా గమనిస్తూ ఉండు. అదేంటి పియ్యని లైన్లో పెట్టావా? అలా ఎలా? వాడు ఎర్రిమాలోకంలా ఉన్నాడు. ఇంత బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఇలాంటి పియ్యని పెట్టుకున్నాడంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అంది. అంతా బాగానే ఉంది కానీ వాడు వెళ్ళి కృష్ణగారితో కానీ పార్వతితో కానీ మాట్లాడితే మనం దొరికిపోతాం వరుణ్. ఏం దొరకంలే నందు, నువ్వేం భయపడకు. వాడికి నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి వచ్చాను, వాడిని నమ్మొచ్చు. సరే వరుణ్, రేపు మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి వెళ్ళి శేఖర్ పక్కన కూర్చుంటుంది.